1400 ఫీట్ హైట్ ఎలివేషన్లో మనం ఉండి చుట్టూ మౌంటైన్స్ ఉంటే క్రిస్టల్ క్లియర్గా కనిపించే వాటర్ ఒక్కో ఫీట్ హైట్కి వెళ్ళిన కొద్దీ లోపల ఒక్కో రకంగా అవుతుంది. పైకి వెళ్తే అందుకునేలా ఉండే మేఘాలు, అంత హైట్లో డోనర్ తిన్న క్రేజీ ఫీలింగ్. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు కదా, అవే అమెరికాస్ ఫేమస్ మౌంటైన్స్ పైక్స్ పీక్. హాయ్ అందరూ, ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్పార్క్స్. మేము ఆల్రెడీ ఒకసారి పైక్స్ పీక్ వరకు వెళ్ళి చూడకుండానే రిటర్న్ వచ్చినాము. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. అప్పటి నుంచి మేము ప్లాన్స్ వేసుకుంటున్నాము, కానీ అసలు వీలు కాలేదు. పైక్స్ పీక్ చూడడానికి చాలా బాగుంటుంది అని మా ఫ్రెండ్స్ కొందరు సజెస్ట్ చేస్తే ఇంకా ఈసారి ఎట్లాగైనా వెళ్దామని చెప్పి స్టార్ట్ అయినాము మేము ఈ వీకెండ్కి. ఈ ట్రిప్కి వెళ్ళడానికి మేము మార్నింగ్ 5కే లేసినాము. అంత ఎగ్జైట్మెంట్లో ఉండే ట్రిప్కి వెళ్ళడం కోసము. చాలా రోజులైంది మేము బయటికి వెళ్ళాక. ఇంకా 9 వరకు అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయినా. ఈసారి నేను ఇంట్లో నుండి ఏ ఫుడ్ తీసుకెళ్ళలేదు తినడం కోసము, అన్నీ బయటనే తినేసినాము. మేము ఈసారి లాస్ట్ టైం వెళ్ళిన రూట్ కాకుండా డిఫరెంట్ రూట్లో వెళ్ళినాము, ఎందుకంటే అది ఆల్రెడీ చూసిన రూట్సే కదా. ఈసారి ఇంకా డిఫరెంట్గా చూద్దాము, కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని చెప్పేసి వేరే రూట్లో నుండి వెళ్ళినాము. మేము అక్కడికి వెళ్ళడానికి 1.5-2 hours పట్టింది. ఈ వెళ్ళినంతసేపు నేను ప్లాన్ ఫెయిల్ అవ్వద్దు అని చెప్పేసి అనుకుంటూనే ఉన్న మనసులో నేను, ఎందుకంటే ఇప్పుడు మేము మిస్ అయినాం అనుకోండి మళ్ళీ ఇంకా మాకు చూడడానికి వీలు కాదు అని చెప్పేసి వెళ్తున్నంతసేపు పైక్స్ పీక్ చూడాల్సిందే అనుకుంటే వెళ్ళిన మనసులో. రోడ్డు మాత్రం ఫుల్ డేంజరస్ ఉంది. ఇక్కడ డ్రైవ్ చేయాలంటే కొంచెం కష్టమే. 28 మైల్స్కి 1.5 hours అట్లా చూపిస్తుంది. కొంచెం హెడ్ ఎక్ వస్తుందని చాక్లెట్ తిన్నా. అందులో నాకు తగ్గ కొటేషన్ వచ్చింది, ఓన్ యువర్ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ అని. ఇది మీకు చూపించాలని వీడియో తీసుకున్నా కావాలని. ఇంకా మేము పైక్స్ పీక్కి నార్త్ పోల్ అనే రూట్ నుంచి సపరేట్గా వెళ్ళినాము ఈసారి అని చెప్పినా కదా. ఇక్కడ నుంచి మాకు 1.5 hours చూపించింది జర్నీ. ఈ 1.5 hours జస్ట్ 28 మైల్స్కే. పైక్స్ పీక్ టోటల్ హైట్ వచ్చేసి సీ లెవెల్ నుంచి 14,100 feet ఉంది. అంటే దాదాపుగా ఒక 1400 ఎలిఫెంట్స్ని ఒకదానిపైన ఒకదాన్ని నిల్చోబెడితే ఎంత హైట్ ఉంటుందో పైక్స్ పీక్ అంత హైట్ ఉంటుందంట. సో ఈ పీక్స్ కూడా రాకీ మౌంటైన్స్లోనే లొకేట్ అయి ఉన్నాయి నార్త్ అమెరికాలో. ఇవి నార్త్ అమెరికాలో ఉండే హైయెస్ట్ పీక్స్లలో 53rd నెంబర్లో ఉన్నాయి. నార్మల్గా మేము ఉంటున్న డెన్వర్ సీ లెవెల్ నుంచి 5,000 feet హైట్లో ఉంటుంది. ఈ పీక్స్ మాత్రం 14,000 feet హైట్లో ఉన్నాయి. ఎబో సీ లెవెల్కి అంత హైట్లో ఉండడం వలన, ఆల్టిట్యూడ్ చేంజ్ అవ్వడం వలన ఇక్కడ చాలా వరకు బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. మేబీ నాకు వచ్చిన బ్రీతింగ్ ఇష్యూ కూడా ఈ ఆల్టిట్యూడ్ చేంజ్ వల్లనే కావచ్చు అని నేను అనుకుంటున్నా. మా నేషనల్ పార్క్ పర్మిట్ పాస్ ఈ మంత్తోని ఎండ్ అయిపోయింది, అందుకే మేము ఇక్కడ మనీ పే చేయాల్సి వచ్చింది. ఒక $40 అట్లా ఛార్జ్ చేసారు అనుకుంటా. ఇక్కడ ఏ నేషనల్ పార్క్ వెళ్ళినా కూడా రూట్ మ్యాప్ కంపల్సరీ ఇస్తారు. ఈ పైక్స్ పీక్ 1803కి ముందు ఫ్రెంచ్ టెరిటరీలు ఉండేదంట. లూసియానా పర్చేజ్ చేసినప్పుడు ఈ ప్రెసిడెంట్ థామస్ జెఫర్సన్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ $15 million పే చేసి లూసియానాని పర్చేజ్ చేసిండు. అప్పుడు ఆ పైక్స్ పీక్ కూడా ఆ లూసియానాలనే ఉండేది. ఆ పర్చేజ్ తర్వాత పైక్స్ పీక్ అమెరికాలో ఒక పార్ట్ అయింది. పైకి వెళ్తుంటే ఫస్ట్ కనిపించిన వ్యూ పాయింట్ మాకు క్రిస్టల్ క్లియర్ రిజర్వాయర్. ఇది పేరుకి తగ్గట్టుగానే దీంట్లో వాటర్ కూడా ఫుల్ క్లియర్గా ఉన్నాయి. ఏదైనా డ్రాప్ చేస్తే ఈజీగా కనిపెట్టే అంత క్లియర్గా కనిపించినాయి నాకైతే. ఇది మొత్తము 136 acres ఉందంట. ఇక్కడ బోటింగ్ అండ్ కయాకింగ్ చాలా ఫేమస్ అంట. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి పిన్ డ్రాప్ సైలెన్స్లా ఓన్లీ వాటర్ సౌండే వినిపిస్తే ఎంత ప్రశాంతంగా ఉందో నాకు మాత్రము. మేము వెళ్ళినప్పుడు కొంతమంది కయాకింగ్ కోసం వచ్చిండ్రు. అక్కడ వాళ్ళని చూసుకుంటా ఒక 15 to 20 minutes టైం స్పెండ్ చేసినాం మేము. ఈ లేక్ చుట్టూ సరౌండింగ్స్ మొత్తము మౌంటైన్సే ఉన్నాయి. మాకు మాత్రం ఇక్కడ ప్లేస్లో వదిలిపెట్టి రావాలంటే అస్సలు నచ్చలేదు. కొంచెం బాధపడుకుంటూ వెళ్ళినాము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు. మేము ఇక్కడ ఫిషింగ్ కూడా చేయొచ్చంట. కయాకింగ్, బోటింగ్ అండ్ ఫిషింగ్ ఈ 3 చేయొచ్చంట. ఇక్కడ బిగ్ ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయంట. అవి ఏంటియో నేనైతే సరిగ్గా చదవలేదు. మాకు పైకి వెళ్ళడానికి టైం అవుతుంది అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయినాము మేము. ఈ పీక్స్ని ఫస్ట్ టైం జెబ్యులన్
పైక్ అనే అతను ఎక్స్ప్లోర్ చేసిండంట. వీటిని 1820 నుంచి 40 వరకు జేమ్స్ పీక్ అనేవాళ్ళంట. 1840లో దీన్ని అఫీషియల్గా డిక్లేర్ చేసిండట పైక్స్ పీక్ అనే నేమ్ని. జెబులన్ పైక్ అనే అతను ఎక్స్ప్లోర్ చేసిండని చెప్పిన కదా, ఆయన్నే ఫస్ట్ టైం ఈ మౌంటైన్స్ పైన ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసిండంట. కింద నుంచి పైకి వెళ్తా అంటే వెదర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. కిందనేమో ఫుల్ ఎండ కొడుతుంది, పైనేమో ఫుల్ చలేస్తుంది. ఒకటే రోజులో 2 సీజన్స్ చూసినట్టు అనిపించింది నాకైతే. ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే కొంచెం స్లోగా వెళ్ళాలి. తొందర పడుకుంటూ వెళ్తే అసలు మనం సరిగ్గా చూడలేము. కానీ మాకు అంత టైం లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళాల్సిందే, లేదంటే నైట్ అయినా పక్కా ఇంటికి వెళ్ళాల్సిందే. అంత తిరిగి ఇంటికి వెళ్ళి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఎక్కడున్నా కూడా అంత సాటిస్ఫైగా నిద్ర పట్టదు నాకైతే. ఇంటికి వెళ్ళాల్సిందే ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కానీ. ఒక్కసారి ఆ వ్యూ చూడండి, కెమెరాలా మీకు ఎంత చూపించినా కానీ నిజంగా చూస్తే వచ్చే ఆ ఫీలింగే వేరు. అసలు నెక్స్ట్ లెవెల్, మాటలో చెప్పలేను నేను. ప్రతి వ్యూ దగ్గర ఆగాలనిపిస్తుంది. మ్యాక్సిమం మేము అన్ని వ్యూ పాయింట్స్ దగ్గర ఆగడానికి ట్రై చేసినాము. పైకి వెళ్ళే కొద్దీ ఆ గాలి కొంచెంగా తగ్గుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. లోపల ఒక టైప్లో అవుతుంది, అసలు తిప్పినట్టు తిరిగినట్టు మేమే తిరిగినట్టు అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్. ఇక్కడ నుంచి చూస్తే మేఘాలు పట్టుకుంటే అంతేమో అన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ మన వీడియోలో ఒక మ్యాజిక్ చూస్తారు మీరు. ఇక్కడ షీప్స్ కి కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ షీప్స్ ని కూడా ఫోటోలు వీడియోలు తీస్తే నాకు కొంచెం నవ్వు వచ్చింది. అంటే మనం రెగ్యులర్గా చూసేయే కావచ్చు, వీళ్ళు చూడరేమో నాకు తెలిసి. కొంచెం నాకు ఫన్నీగా అనిపించింది. ఆల్మోస్ట్ చివరి వరకు వెళ్తే ఒకవైపు కొండలు, ఒకవైపు లోయలు అన్నీ అట్లనే కనిపిస్తాయి. ఒక సైడ్ కొండలు, ఒకవైపు లోయలు. చూస్తే కొంచెం భయంకరంగా ఉంటుంది, ఎట్ ఏ టైం మ్యాజిక్ లా అనిపిస్తుంది. డ్రైవ్ మొత్తము సినిమా వ్యూ పాయింట్స్ లాగానే ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం మాట్లాడకుండా 360 డిగ్రీస్ వ్యూని చూసుకుంటా కామ్గా నిల్చొని చూసిన నేను కొద్దిసేపు. మొత్తం పైకి వెళ్ళేసరికి ఇంకా మా వాళ్ళ ఫేసులు మాడిపోయినాయి. ఆక్సిజన్ లెవెల్స్ లో ఉండడం వల్ల వాళ్ళకి వామిట్ ఫీలింగ్, సఫకేషన్, కళ్ళు తిరిగినట్టు ఇవన్నీ ఫుల్గా ఫీల్ అయినరు. వాళ్ళ ఫేస్ మొత్తం వాడిపోయింది. నాకేమో ఒకవైపు వ్యూ చూడాలి అని అనిపిస్తుంది, ఇంకోవైపు మా వాళ్ళేమో అల్లరి చేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని. కానీ ఇక్కడ ఈ 360 డిగ్రీస్ల వ్యూ చూస్తే ఒక మ్యాజిక్ లాగానే ఉంది నాకు. ఇక్కడ పైక్స్ పీక్ పై వరకు రావడానికి ట్రైన్ రూట్ కూడా ఉంది. చాలామంది ట్రైన్ రూట్ ప్రిఫర్ చేస్తారంట. మేము మాత్రం ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు, మేము కార్లో రావాల్సిందే. అందుకే మేము కార్లోనే వచ్చేసినాము. పైన వ్యూ పాయింట్ దగ్గరనే విజిటర్ సెంటర్ కూడా ఉంది, అందులోనే క్యాఫెటేరియా కూడా ఉంది. డోనట్ ఫేమస్ అంట, ఆ హైట్లా డోనట్ తినడము చాలా ఫేమస్ అంట ఇక్కడ. కొన్ని ప్లేసెస్ ఫొటోస్లో చూస్తే భలే సూపర్బ్ ఉంటాయి, కానీ నిజంగా చూస్తే అంత బాగుంటాయా అని అనిపిస్తుంది. కానీ ఈ ప్లేస్ మాత్రము నాకు ఫొటోస్లో కంటే నిజంగా చూస్తేనే ఇంకా సూపర్గా అనిపించింది. ఇది ఒక విజిటర్స్ బోర్డు. ఇక్కడ ఎవరెవరు విజిట్ చేసిండ్రో వాళ్ళు వాళ్ళ నేమ్ని యాడ్ చేసుకోవచ్చు. నేమ్ని యాడ్ చేసుకుంటే వాళ్ళు ఏ ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ చూసిండ్రు అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళి మన నేమ్ని సెర్చ్ చేస్తే మన కంట్రీ, మన రీజియన్, మన కాంటినెంట్ ఏంటిది అన్ని డిస్ప్లే అవుతాయి అవన్నీ. ఇక్కడ డోనట్ ఫేమస్ అని చెప్పిన కదా, టేస్ట్ కూడా మస్తుంది. చెప్పిన కదా మా వాళ్ళు ఇద్దరు వాళ్ళకి తిరుగుతుంది లోపల అంత ఎట్లనో అవుతుంది అని చెప్పి అక్కడ రిలాక్స్ అయినరు. మా బాబుకి సేమ్ అట్లాంటి బైక్ కావాలన్నట్టు అక్కడ చూపించి నాకు ఇట్లాంటి బైక్ కొనిస్తారా అని అడుగుతుండు. ఇంక ఇప్పుడే కాదులే, కొద్ది రోజుల తర్వాత కొద్దామని చెప్పి ఇంక అక్కడ నుంచి తీసుకొని వచ్చినాము. అది అక్కడ ఉన్నంతసేపు కిందికి వెళ్ళిపోదామని మా మేడం ఆర్డర్ వేస్తూనే ఉన్నది. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, దాని దగ్గర ఒక్క ఫోటో కూడా మేము దిగలేదు. నలుగురం కలిసి అక్కడ కలిసి దిగుదామని చెప్పినా కూడా అస్సలు వినలేదు. వెళ్ళిపోదామని ఒకటే ఇంకా పట్టేసింది. సర్లే ఇంక ఏడుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా కిందికి దిగడానికి స్టార్ట్ అయినాము మేము. ఇక్కడ ఈ పీక్స్లో మైనింగ్ ఎట్లా చేస్తారో చిన్న డెమో లాగా చూపెట్టిండ్రు మాకు. పైనుంచి కింది వరకు శాండ్ వాటర్ పోతుంటే ఒక ట్రే లాంటిది వాటర్లో పెట్టి ఇట్లా మైనింగ్ చేయాలి. ఆ వాటర్లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ స్టోన్స్ వస్తున్నాయి. మా వాడు చేస్తున్నాడు. ఒక 2 కలర్స్ వచ్చినాయి, లైట్ పింక్ అండ్ బ్లాక్ కలర్లో. మాకు ఎక్కేటప్పుడు కొంచెం వామిట్ ఫీలింగ్ లాగా వచ్చింది, కానీ ఇంకా దిగేటప్పుడు చెవిలో పెయిన్ లాగా వచ్చింది. నాకు అండ్ బబ్లీకి ఫుల్ పెయిన్ వచ్చింది. ఒక 3-4 మైల్స్ వరకు ఆ పెయిన్తోనే సఫర్ అయినాము మేము. బాగా చెవి పెయిన్ వచ్చింది.
ఆల్టిట్యూడ్ చేంజ్ అవ్వడం ఇంకా మేము కిందికి దిగేసరికి 4:30 అట్లా అయింది. ఇంకా 4:30కి మెక్డీకి వెళ్ళి తినేసినాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు నేను, మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఇంకా దీని తర్వాత మేము ఇంకొక ప్లేస్ చూడడానికి వెళ్ళాము. పైక్స్ పీక్ నుంచి కిందికి దిగిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, మనం ఎక్కడికన్నా టూర్లకి వెకేషన్లకి వెళ్ళాలంటే ఫిజికల్ హెల్త్ కంపల్సరీ. ఫిజికల్ హెల్త్ మనం ఫిజికల్గా కరెక్ట్ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఏం చూడలేము, అది చూసింది కూడా ఆస్వాదించలేము. సో ఇది మా సక్సెస్ఫుల్గా పైక్స్ పీక్ జర్నీ కంప్లీట్ చేసినాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజా స్పార్క్స్. నెక్స్ట్ వీడియోలో మేము పైక్స్ పీక్ నుంచి ఎక్కడికి వెళ్ళినామో వీడియో పెడతా. ఆ వీడియోని మాత్రం అసలు మిస్ అవ్వకండి. టిల్ దెన్ బై బాయ్.